అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో అంటే 18వ తారీఖు మే నుంచి 24 మే వరకు ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశికి ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడు ఉండడం చాలా మేలు జరిగింది. అలాగే గురువు యొక్క స్థితి అష్టమంలోకి వెళ్ళిపోయింది, శని యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళింది. అలాగే ఎవరు మనకు ఫేవర్గా ఉన్నారు, ఎవరు ఫేవర్గా లేరు చూసుకుంటే రాహు మార్పు జరిగింది. రాహు చతుర్థ స్థానంలోకి వచ్చాడు, కేతువు దశమ స్థానంలోకి వెళ్ళాడు. ఇలా శుభకార్యమైనటువంటి కేంద్ర స్థానంలోకి రాహు కేతు రావడం మంచిది కాదు, అది మనం గమనించాలి. ఎందుకంటే ఈ కేంద్ర స్థానాలు 4, 7, 10 1 అంటే రాహు 4వ ఇంట్లో ఉండి ఏం చేయబోతున్నాడు అంటే శని యొక్క స్థానం కాబట్టి పర్వాలేదు, శని యొక్క కుంభరాశి కాబట్టి శని ప్రభావాలే మనకి రిప్లై ఇస్తూ ఉంటాడు. అనేకంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాహు అర్ధాష్టమ రాహు అంటే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. తల్లి ఆరోగ్యంలో చాలా నెగిటివ్స్ అనమాట, తల్లి ఆరోగ్యం. అలాగే ఆస్తిపాస్తులు లావాదేవీల్లో కొంచెం ఇబ్బంది, ఇవన్నీ కూడా ఈ గ్రహాలు మనకి చేస్తున్నాయన్నమాట. సో రాహు నెగిటివ్గా ఉన్నాడే, ఆ తల్లి ఆరోగ్యము, ముఖ్యంగా ఆస్తిపాస్తుల అమ్మకాలు కొనడాల్లో నష్టాలు, ఇవన్నీ వాహనాల యొక్క నష్టాలు జరుగుతాయి. కేతు దశమంలో ఉండి మనకి ఉద్యోగంలో చికాకులు, ఎవడో మనకు శిఖండిగాడు ఉంటాడు, ఎవడో వాడి వల్ల ఒకటే కంప్లైంట్స్,
లేనిపోని అవాకులు చవాకులు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కేతు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. రాహు కేతు పరిహారాలు ఎలా చేయాలో నేను చెప్తాను, అలా చేయండి. ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా బాగుంది. మంచి మానసిక స్థైర్యంతో విందులు వినోదాల్లో పాల్గొనడం కానీ అనేకంగా చాలా బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ధనస్థానం కూడా చూసుకుంటే అష్టమంలోకి గురువు రావటం వల్ల ధనస్థానంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి రాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. పిల్లల యొక్క చదువు పట్ల శ్రద్ధ వహించాలి ఈ రాశి వాళ్ళు. అలాగే కొంచెం మనశ్శాంతి తక్కువ ఉంటుంది ఇంట్లో అని కూడా అనేక రకాలుగా ఈ జాతకంలో మనకు తెలియజేస్తున్నాం. అలాగే శని ప్రభావం కూడా ఈ బంధువుల స్నేహితుల యొక్క అనుకున్న సమయానికి గతంలో ఎన్నో ప్రామిస్ చేసినారు అందరూ, అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్నమాట. కాబట్టి ఆ విషయంగా కూడా మనం బంధువుల స్నేహితుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అధైర్యపడకుండా ముందుకెళ్ళాలన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శని విలువైన వస్తువులు, ఆస్తులు, వాహనాలు కొనటం అమ్మటం కూడా బాగానే చేస్తున్నాడు. కానీ రాహు వల్ల కొంచెం ఇబ్బంది రాకుండా చూసుకోవటం మంచిది. పిల్లల యొక్క చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఫేవరబుల్గా లేదు. కాబట్టి కష్టపడితే అవుతుంది, మరీ అంత నెగిటివ్గా కాదు. గురువు అష్టమంలో ఉండడం వల్ల ఈ మాట చెప్పాను. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరగకూడదు. ఏదైనా సరే నిదానంగా ఆలోచించి తీసుకుంటే నిదానంగా చేసే వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. తొందరపాటు పడి పటాపట్ ఆన్సర్ డిసిషన్ తీసుకునే వాళ్ళకి ఇబ్బందులు గ్యారంటీగా ఉంటాయి. అన్నికంటే మించి ఈ రాశి వాళ్ళందరికీ అంటే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా భర్త స్థానం కానీ చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, ప్రేమికులకు అద్భుతంగా అనుకూలంగా ఉందన్నమాట. ఇవన్నీ కాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు బాగుంది, వివాహం కాని వాళ్ళకు వివాహం జరుగుతుంది. అనేక రకాలుగా బాగున్నాయని చెప్పాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు వాళ్ళ దాడి ఎక్కువ ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్యానికి గురి అవకాశాలు లేకపోలేదు. అప్పుల బాధలు, రుణ బాధలు కొంచెం ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారంలో మనకి వారం మొదట్లో పెద్దగా కలిసి రాలేదు. సోమ మంగళవారాలు వదిలేస్తే బుధ, గురు, శుక్ర, శని చాలా బాగుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ బాగుంటుంది, గురువు సపోర్ట్ బాగుంటుంది, అత్తగారు మామగారి సపోర్ట్ బాగుంటుంది. ఆర్థికంగా వాళ్ళ నుంచి లాభాలు అందుకుంటారు. మానసిక స్థైర్యాన్ని కూడా వాళ్ళు ఇస్తారు మీకు. ఉద్యోగపరంగా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే సూర్యుడు సప్తమంలోకి రావటం వల్ల మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అనేక రకాలుగా ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి సూర్యుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి మీరు కొత్త కొత్త ఉద్యోగుల ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా చేసుకుని ముందుకెళ్ళొచ్చు. వ్యాపారానికి వస్తే వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం అంతా కూడా వ్యాపారం పట్ల శ్రద్ధ వహించాలి, లేదా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బీభత్సంగా అదిరిపోయేటట్టుగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశికి లగ్నాధిపతి కుజుడి సపోర్ట్ బాగుంది, గురువు సపోర్ట్ బాగాలేకపోయినా పర్లేదు, శని పర్లేదు, రాహు పర్లేదు, అలాగే కేతు కూడా ఇలా మార్పులు జరగడం కొంచెం ఎక్కువాలి. నేను చెప్తాను మీకు అన్ని. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీ ధర్మంగా భావించండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.